శాంతి. ఈరోజు జూన్ 18వ తేదీ 2026. శ్రీబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకునేందుకు సదా నేను ఎవరి సంతానమును అనే స్మృతిలో ఉండండి. బాబాను మర్చిపోయినట్లయితే సుఖం మాయమైపోతుంది అంటున్నారు బాబా. ప్రశ్న: బాబాను కలుసుకోవాలనే స్థిరమైన సంతోషం ఏ పిల్లలకు ఉంటుంది? సమాధానం: ఏ పిల్లలైతే తమ సర్వ సంబంధాలను ఒక్క బాబాతో జోడిస్తారో, ఎవరైతే ఒక్క బాబా స్మృతిలో ఉండేందుకు కష్టపడుతూ ఉంటారో, ఏ దేహదారిని స్మృతి చేయరో వారికే స్థిరమైన సంతోషం అనేది ఉంటుంది. ఈ దేహదారి స్మృతి ఉన్నట్లయితే చాలా రోధించవలసి వస్తుంది. విశ్వానికి అధిపతులుగా అయ్యేవారు ఎప్పుడు కూడా ఏడవరు అంటున్నారు బాబా. ఈరోజు పాట: బాల్యపు రోజులను మరచిపోకండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఎప్పుడూ ఏ విషయంలోనూ ముట్టుకుంటే ముడుచుకుపోయే మొక్కలా అవ్వకూడదు, అత్తిపత్తిలాగా అవ్వకూడదు. ఈశ్వరీయ బాల్యాన్ని మరచి ముడుచుకుపోకండి. ఈ కళ్ళకు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో వాటిని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఒక్క బాబా స్మృతిలోనే సంపాదన ఉంది, కావున దేహదారులను స్మృతి చేసి దుఃఖించకూడదు. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేసి విశ్వరాజ్య అధికారాన్ని తీసుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: శ్రేష్ఠ మతము ఆధారంపై మాయావి సాంగత్య దోషం నుంచి అతీతంగా ఉండేవారు శక్తి స్వరూప భవ. వరదానం యొక్క వివరణ: సంబంధీకులు వినటం లేదు, సాంగత్యం బాగాలేదు, ఈ కారణంగా శక్తిశాలిగా అవ్వలేకపోతున్నాము అని పిల్లలు ఫిర్యాదులు చేస్తారు. కానీ శ్రేష్ఠ మతం యొక్క ఆధారంపై జ్ఞాన స్వరూపులు, శక్తి స్వరూపులు అన్న వరదానులుగా అయి మీ స్థితిని అచంచలంగా తయారు చేసుకోండి. సాక్షిగా అయి ప్రతి ఒక్కరి పాత్రని చూడండి. మీ సతోగుణ పాత్రలో మీరు స్థితులై ఉండండి. సదా బాబా సాంగత్యంలో ఉన్నట్లయితే తమోగుణ ఆత్మ యొక్క సాంగత్యపు యొక్క రంగు, దాని ప్రభావం మీ పైన పడజాలదు అంటున్నారు బాబా. స్లోగన్: ఎవరైతే కర్మ అనే కల్పవృక్షం యొక్క కొమ్మలపై కూర్చొని కర్మలు చేస్తూ కూడా అతీతమైన స్థితిలో ఉంటారో వారే కర్మయోగులు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా కండి. కొందరికి విశేషమైన నేచర్ ఉంటుంది. ఆ నేచర్కు వశమైపోయి అనుకోకుండానే దాని ప్రకారంగా నడుస్తుంటారు. ఇలా ఉండాలని నేను కోరుకోలేదు, కానీ ఇది నా నేచర్ అంటారు. అలాగే పిల్లలైన మీ సరళ నేచర్ ఎలా ఉండాలంటే, వీరు సహజ యోగులు, స్వతహా యోగులుగా అనిపిస్తున్నారు అని అందరికీ కూడా అనుభవం అవ్వాలి. అలాంటి సరళత నేచర్ రావాలి. ఏం చేయాలి, ఎలా యోగం చేయాలి, ఇటువంటి మాటలు సమాప్తం. ఉన్నదే సదా సహజ యోగులుగా అనగా యోగులుగా. ఈ ఒక్క విషయాన్ని నేచర్గా మరియు న్యాచురల్గా చేసుకున్నట్లయితే అన్ని సబ్జెక్ట్స్లో కూడా పర్ఫెక్ట్గా అయిపోతారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.